he felt very strongly we need it for we need Greenland for national security. Not for minerals. We have so many sites for minerals and oil and everything. We have more oil than any other country in the world. We need Greenland for national security. And if you take a look at Greenland, you look up and down the coast, you have Russian and Chinese ships all over the place. We need it for national security. We have to have it. And he wanted to lead the charge, so we're making him, Marco, today a special envoy to Greenland. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అనేది ట్రంప్ వాదనను డెన్మార్క్ అయితే తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. మీ పెత్తనం ఏంటి గ్రీన్లాండ్ మీద అని చెప్పి డెన్మార్క్ అంటోంది. ఇక గ్రీన్లాండ్ స్వాధీనానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవసరమైతే మేము సైనిక చర్యకు కూడా దిగుతాము అని చెప్పి అమెరికా అంటోన్న పరిస్థితి. సార్ ఏంటి సార్ సైనిక చర్యకు దిగే అవకాశాలు? అంటే ఇప్పుడు వెనిజులా, ఇరాన్ వేరు, మీకు గ్రీన్లాండ్ వేరు. ఇరాన్ విషయంలోనూ అమెరికా మిత్ర దేశాలకు కూడా ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ను వ్యతిరేకిస్తాయి. అక్కడ ప్రజలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా అటాక్ చేస్తే అమెరికన్ మిత్రులంతా సమర్థించారు. వెనిజులా విషయంలో మదురావు పట్ల యూరోపియన్ కంట్రీస్ కూడా అతను ఇల్లెజిటిమేట్ లీడర్, అతను ఉండాల్సిన వాడు కాదని చెప్తూనే ఇంటర్నేషనల్ లాను రెస్పెక్ట్ చేయాలి అని, అంటే కాస్త అటు ఇటు కాకుండా మెతక వైఖరితో స్పందించారు. కానీ డెన్మార్క్ విషయానికి వచ్చే వరకు దట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ నాటో, మెంబర్ ఆఫ్ యూరప్. సో ఒక యూరోపియన్ కంట్రీ పైన అమెరికా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ 7 కంట్రీస్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, పోలాండ్, డెన్మార్క్, ఈ 6 కంట్రీస్, స్పెయిన్ 7 కంట్రీస్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. జర్మనీ అయితే ఏకంగా వీ హ్యావ్ టు డిఫెండ్ డెన్మార్క్ అన్నాడు. అంటే మరి దాని మీనింగ్ ఏంటి? అమెరికా అటాక్ చేస్తే అమెరికాతో ఫైట్ చేయగలవా? చేసే పరిస్థితి నాటోకి లేదు. ఎందుకంటే నాటో టోటల్ బడ్జెట్ $1.47 ట్రిలియన్ అయితే, $147,000 కోట్ల అయితే అందులో $967 బిలియన్ అమెరికా మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అమెరికన్ కంట్రిబ్యూషన్ టు ద నాటో మిలిటరీ బడ్జెట్ is 66%. అందుకే నిన్న అమెరికా ప్రకటించింది బహిరంగంగానే, నాటో అమెరికా లేకుండా నాటో లేదు, నాటోలో అమెరికాను కాదనగలిగే దమ్మెవడికి లేదు అని బహిరంగంగా అమెరికా ప్రకటించింది. ఎందుకంటే అంతకుముందు డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు ఏంటంటే, గ్రీన్లాండ్ పైన అటాక్ చేస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ నాటో, ఇక నాటో అనే మీనింగే లేదు అని ప్రకటించారు. By the way, I will say this about Greenland. We need Greenland from a national security situation. It's so strategic. Right now, Greenland is covered with Russian and Chinese ships all over the place. We need Greenland from the standpoint of national security. And Denmark is not going to be able to do it, I can tell you. You know what Denmark did recently to boost up security in Greenland? They added one more dog sled. It's true. They thought that was a great move. దానికి స్పందిస్తూ అమెరికా, అసలు అమెరికా లేకుండా నాటో ఎక్కడిది, నాటో అనేది అమెరికా లేకుండా లేనే లేదు, నాటోలో ఎవరికి అమెరికాను ప్రతిఘటించే ధైర్యము లేదు, దమ్ము లేదు అని ప్రకటించాడు. సో అంటే చాలా క్లియర్ గా మీకు ట్రంప్ దూకుడు మనకు కనబడుతోంది. యూరప్ ఒక ఏమీ చేయలేని పరిస్థితి బతిలాడుకునే దూరంలో, అలా ఎలా కరెక్ట్ కాదు కదా, డెన్మార్క్ కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంటుంది కదా అంటూ అమెరికాకు నీతి వాక్యాలు బోధించే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, అమెరికా ఈ సెండింగ్ కాంప్లెక్స్ సిగ్నల్, కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్. అంటే ఏం చేయబోతున్నాడు ట్రంప్ అని. ఒకటోమో వి విల్ బై గ్రీన్లాండ్ అన్నది ప్రతిపాదన. నిన్న మార్కో రూబియో ఫారెన్ మినిస్టర్ అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్, పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడుతూ, ట్రంప్ వార్ కోరుకోవడం లేదు గ్రీన్లాండ్ కొరకు, గ్రీన్లాండ్ కోసం యుద్ధమేమీ కోరుకోవడం లేదు, మేము డెన్మార్క్ ఆఫర్ చేస్తున్నాం, ఇది మా దేశ భద్రతకు అవసరమని. అందరికీ తెలుసు అమెరికా దేశ భద్రతకు గ్రీన్లాండ్కి ఏంటి సంబంధం. గ్రీన్లాండ్ లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ మీద గ్రిప్ కావాలి. ఆల్రెడీ డెన్మార్క్ ఇస్ పార్ట్ ఆఫ్ నాటో, ఆ నాటోకి అమెరికా నాయకత్వం వహిస్తోంది. అమెరికాకు డెన్మార్క్ కు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ గా ఉన్న రోజుల్లోనే 1951 డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. గ్రీన్లాండ్ లో అమెరికా మిలిటరీ బేస్ ఉంది. ఇక కొత్తగా అమెరికా భద్రతకు వచ్చిన ప్రమాదం ఏంటి? అందువల్ల భద్రత అనేది కేవలం బౌచి.
అందువల్ల అందరికీ తెలుసు అక్కడ సహజ వనరులు ఉన్నాయి కనుక దాన్ని కొల్లగొట్టాలనేది అమెరికా లక్ష్యం. అది ఇరాన్లోనైనా, ఉక్రెయిన్లోనైనా, వెనిజులాలోనైనా, గ్రీన్లాండ్ అయినా ఒకటే. సో దీన్ని మీకు ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే అది నాటోలో సభ్య దేశం, యూరోప్ లో భాగం కనుక ఆ ట్రంప్ కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇరాన్ పైన, వెనిజులా పైన అటాక్ చేసినంత సులభం కాదు కనుక. సో ఎందుకంటే ఒక్కసారి డెన్మార్క్ పైన దాడి చేస్తే డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్లు ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద నాటో. ఎందుకంటే గ్రీన్లాండ్ సెమీ అటానమస్ రీజన్, అంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం, కానీ గ్రీన్లాండ్ డిఫెన్స్, ఫారిన్ పాలసీ మొత్తం డెన్మార్క్ లే చూసుకుంటుంది. ఇట్ ఈస్ టెక్నికల్లీ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. ఇప్పటికీ కూడా డెన్మార్క్ లో భాగమే, కానీ దానికి కాస్త అటానమీ ఉంటుంది. సో అందువల్ల ఇది డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు. సో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దుందుడుకు చర్యల్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని. సో అందువల్ల మొదటి ఆప్షన్ గా రీకన్సిలియేటర్ గా మేము కొంటాం, మీరు అమ్మండి అని. అది ఎప్పుడో మధ్య యుగాల సమయంలో, ప్రీ మెడీవల్ ఎరాలో, ప్రజలకు సంబంధం లేని చక్రవర్తుల పాలనలో ఉన్న సమయంలో అమ్మకాలు కొనుగోలు జరిగిన మాట నిజం. 1867లో అలాస్కాను అమెరికా రష్యా నుంచి కొన్నది. అలాగే మెక్సికో నుంచి ఆక్రమించుకున్నది కూడా, టెక్సాస్, అలాగే న్యూ మెక్సికో, ఇలాంటి పేర్లున్నాయన్నీ కూడా, కాలిఫోర్నియా, ఇవన్నీ ఒకప్పుడు మెక్సికన్ టెరిటరీ, మెక్సికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న టెరిటరీస్. సో వాటన్నిటిని అమెరికా తీసుకుంది, కానీ దట్ వాజ్ అ డిఫరెంట్ పీరియడ్ అది. సో ఇప్పుడు 1867 వేరు, 2026 వేరు. 1867లో $7.2 మిలియన్ కే కొన్నది అలాస్కా. అలాస్కాలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రంపే కాదు, 200 ఇయర్స్ క్రితం కూడా అమెరికా వైఖరి ఎక్కడ సహజ వనరులు ఉంటే అది అమెరికాకే ఉండాలి అని. సో అలా అలాస్కాను కొన్నాం కనుక ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా కొంటాము అని అమెరికా ప్రతిపాదన. అది మొదటి ప్రతిపాదన. అంటే వీల్ బై గ్రీన్లాండ్, మాకు ఇచ్చేయండి అని డెన్మార్క్ ప్రతిపాదిస్తుంది. దానికి డెన్మార్క్ రిజెక్ట్ చేసింది ఆల్రెడీ. ఈ అమ్మడం ఏంటి, కొనుగోలు అనేది సావరిటీ, దేశాల సార్వభౌమాధికారాన్ని, మార్కెట్ వస్తువు కాదు అని. తర్వాత నెక్స్ట్ ప్రపోజల్ గా కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ఇంకో ప్రతిపాదన చేస్తుంది. అంటే ఏంటంటే అమెరికాకు కొన్ని ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ కంట్రీస్ గా ఉన్న వారికి అమెరికాకు మధ్య అగ్రిమెంట్లు ఉన్నాయి. అవి సెల్ఫ్ రూల్ ఉంటాయి కనుక డిఫెన్స్, ఫారిన్ పాలసీ ఇట్లాంటివన్నీ అమెరికానే కంట్రోల్ చేస్తుంది. సో అలాంటి దీవులు ఉన్నాయి కొన్ని. సో అదే రీతిలో గ్రీన్లాండ్ కూడా అమెరికాతో కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్, అంటే ఆ గ్రీన్లాండ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, కానీ దాన్ని డిఫెన్స్ అండ్ ఫారిన్ పాలసీని అమెరికా నిర్ణయిస్తుంది. సో ఇది రెండవ ప్రతిపాదనగా చేస్తున్నారు. మూడో ప్రతిపాదన ఏంటంటే మిలిటరీ అటాక్ చేసి డెన్మార్క్ పైన దాడి చేసి గ్రీన్లాండ్ బలవంతంగానే ఆక్రమించుకుంటామని. నిజంగానే అమెరికా ఆ చర్యకు పూనుకుంటే ఎవరు కాపాడగలుగుతారు? వెనిజులాను రష్యా కాపాడగలిగిందా? చైనా కాపాడగలిగిందా? సో ఇప్పుడు నిజంగానే గ్రీన్లాండ్ పై ట్రంప్ దాడి చేయాలనుకుంటే డెన్మార్క్ కూడా కాపాడగలుగుతుందని అనుకోను. ఎందుకంటే డెన్మార్క్ ఉన్న మిలిటరీ పవర్ తో పోలిస్తే అమెరికాకు వేల లక్షల రేట్లు ఎక్కువ. అందువల్ల అమెరికా దాడి చేస్తే డెన్మార్క్ గ్రీన్లాండ్ ను రక్షించుకోలేదు. యూరప్ మాటలు మాట్లాడడమే తప్ప అమెరికాకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు యుద్ధాలు చేస్తాయా? అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అందువల్ల ట్రంప్ నిజంగానే దాడి చేస్తే గ్రీన్లాండ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అఫ్ కోర్స్ దాని ఇంప్లికేషన్ ఏంటి? ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాలు కలవడం మొదలవుతుందా? అది తర్వాత సంగతి. ఇప్పుడైతే ప్రాక్టికల్ గా ట్రంప్ ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ క్యాప్చర్ గ్రీన్లాండ్. అది ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్. సో అందువల్ల థర్డ్ ఆప్షన్ గా మిలిటరీ స్ట్రైక్స్ తోనైనా తాను మిలిటరీ పద్ధతుల్లో తను వెనిజులా పైన అటాక్ చేసినట్టు గ్రీన్లాండ్ పై కూడా అటాక్ చేస్తాను అంటున్నాడు. అందువల్ల ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ ద వరల్డ్ ఆర్డర్ ఆల్సో. అంటే అమెరికా మొదలు ఇరాన్ పైన అటాక్ చేస్తే యూరోప్ అనుకున్నది మాకేం సంబంధం, అది ఇరాన్ కదా, ఇరాన్ దుర్మార్గుల ప్రభుత్వం కదా, ఇస్లామిక్ రెజీమ్ కదా, టెర్రరిస్ట్ కదా అని ఇలా రకరకాల కారణాలు చెప్పింది. అంతకుముందు ఇరాక్, లిబియాలపై దాడి చేస్తే అమెరికాతో కలిసి ఇరాక్ పైన, లిబియా పైన యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలు కూడా దాడి చేశాయి. సో ఇరాన్కి వచ్చే వరకు అమెరికా దాడి చేస్తే కేరింతలు కొట్టారు. తర్వాత వెనిజులా పైన దాడి చేస్తే
ఏమీ అనలేక మింగలేక కక్కలేక మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ మీదకే వచ్చారు. ఇప్పుడు మీకు అప్పుడు హిట్లర్ జర్మనీలో ఒకటి ఉంది, దే కేమ్ ఫర్ ఏ క్లర్జీ మ్యాన్, మత ప్రచారకులు వస్తే నేను, దే కేమ్ ఫర్ జ్యూస్, ఐఎమ్ నాట్ ఎ జ్యూ. దే కేమ్ ఫర్ ఏ రిలీజియస్ లీడర్, ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ ప్రీచర్. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ అన్నారు ఒక రైటర్. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి యూరప్ కు. మొదలు ఇరాక్ పైన, లిబియా పైన దాడి చేస్తే అమెరికాతో కలిసి ఆ దాడిలో పాల్గొన్నాయి. ఇరాన్ పైన దాడి చేస్తే కేరింతలు కొట్టాయి, తాము కూడా ఇరాన్ రెజీమ్ అంగీకరించదు కనుక. వెనుజులాపై దాడి చేస్తే మింగలేక కక్కలేక మాట్లాడాయి, ఇంటర్నేషనల్ ఆర్డర్ రెస్పెక్ట్ చేయాలని ఇలా నీతులు చెప్తూ మాట్లాడారు. ఈ తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ పైన దాడి చేస్తే ఏం మాట్లాడతాయి? అవి నాటోలో మెంబరు, యూరోప్ లో భాగము. అలా అమెరికాకు ఏ రకమైన శత్రుత్వము లేదు. డెన్మార్క్ లో అమెరికా యూరోప్ అంగీకరించే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్, ఏదో మధురవ్ లాగా ఇల్లెజిటిమేట్ లీడర్ వాళ్ళేం చెప్పడం లేదు. డెన్మార్క్ ఏమీ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు, టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అమెరికా మిత్ర దేశం, నాటోలో మెంబర్ కంట్రీ. ఇప్పుడు ఏం చెప్తారు? అందుకే ఒకటి జరిగినప్పుడు మనము రియాక్ట్ కాకపోతే తర్వాత మన మీద కూడా వస్తుంది. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ధర్మం కొరకు, న్యాయం కొరకు ధైర్యంగా నిలబడ్డవాడే తర్వాత ధర్మం నువ్వు నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఎందుకన్నారు? వెనుజులా విషయంలో ఇప్పుడు భారత్ కూడా అదే ఎగ్జాంపుల్. వెన్నెముక లేని రీతిలో మన మోడీ ప్రభుత్వం కనీసం అమెరికా అని పేరు చెప్పకుండా స్పందించారు. ఏం చేశాడు? దాని తర్వాత ఇప్పుడు భారతదేశం పైన 500% సుంకాలు విధిస్తా అంటూ మాట్లాడుతున్నాడు. సార్ ప్లీజ్ అంటూ మోడీ నన్ను బతిలాడని చెప్తున్నాడు. సో ఒక్కసారి గనక వెన్నెముక లేని విధంగా స్పందిస్తే ఆ దేశ గౌరవం నిలబడుతుంది అనుకోరు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా ఇరాన్ పై దాడి చేసినా మాట్లాడలేదు, వెనుజులాపై దాడి చేసినా అమెరికా పేరు చెప్పకుండా, ఖండించకుండా, కనీసం దాడిని కూడా ఖండించకుండా, కనీసం యూకే యూరోప్ అన్నట్లయినా ఇంటర్నేషనల్ రెస్పెక్ట్ చేయాలని కూడా అనలే. మేము వెనుజులా పరిస్థితులను గమనిస్తున్నాము, చాలా ఆందోళన చెందుతున్నాము అని మాట్లాడారు. సో ఇలా రియాక్ట్ అయితే మనకేం ట్రంప్ ఏమన్నా గిఫ్ట్ ఇస్తాడా? ఇంకా ఎక్కువ బెదిరిస్తున్నాడు. ఇంకెక్కువ బెదిరించి ఇంకా 500% ఇస్తా సార్ ప్లీజ్ అంటూ నన్ను మోడీ బతిలాడుతున్నాడు, ఇండియా సంగతి చూస్తా అని చెప్తున్నాడు. సో అందువల్ల మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అయినా యూరోప్ అయినా బలవంతుడు ధర్మాన్ని అతిక్రమిస్తున్నప్పుడు ప్రశ్నించకపోతే ఏం జరుగుతుందో మహాభారతం అనుభవం. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ వీళ్ళంతా గొప్ప వాళ్ళే. భీష్మ ద్రోణులు మామూలు వ్యక్తులు కారు, మహనీయులు. భీష్ముడు అజన్మ బ్రహ్మచర్యం తీసుకొని తన జీవితాన్ని త్యాగం చేసి అంతటి మహావీరుడై మీకు హస్తినాపుర సింహాసనాన్ని రక్షించటానికి సర్వము త్యాగం చేశాడు. కానీ ఎందుకు మరి భీష్ముడు ఆఖరికి ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధ భూమిలో మరణించాల్సి వచ్చింది. కారణం ధర్మము అతిక్రమించబడుతున్నప్పుడు, న్యాయము దుర్మార్గంగా చెరబడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయినందుకు భీష్ముడు సాధించింది ఏంటి? అందుకే మీకు భీష్ముడు, రాముడు, శ్రీరాముడు ఇద్దరు మహావీరులు, ఇద్దరు గొప్ప ధర్మ సంపన్నుడు, ఇద్దరు పితృవాక్ పరిపాలనకు కట్టుబడిన వాళ్ళు. శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళితే తండ్రి ఇచ్చిన మాట కొరకు, భీష్ముడు తండ్రి సంతోషం కొరకు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అయ్యాడు. ఆయన పేరు భీష్ముడు కాదు, సో మనందరికి దేవవ్రతుడు ఆయన పేరు. సో భీష్ముడు అయ్యాడు. అట్లాంటి భీషణ ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని వదులుకున్నాడు, పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు చూడండి, ఇద్దరు గొప్ప ధర్మశాస్త్రాలు చదివిన వారు. కానీ శ్రీరాముడు దేవుడు అయ్యాడు, భీష్ముడు కాలే. ఎందుకు? శ్రీరాముడు ధర్మం కొరకు నిలబడ్డాడు, సత్యం కొరకు నిలబడ్డాడు, న్యాయం కొరకు నిలబడ్డాడు, దుష్ట శిక్షణకు నిలబడ్డాడు. భీష్ముడు దుష్టులకు మద్దతుగా ఉన్నాడు. చేసిన ప్రతిజ్ఞ కొరకే కావచ్చు, స్వార్థమేమీ లేదు పాపం. కానీ ధర్మం కొరకు, ధర్మం అన్యాయానికి గురవుతున్నప్పుడు, న్యాయం అతిక్రమించబడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించాడు. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే, పాండవులకు అవమానం జరుగుతుంటే ఫలితం ఏంటి? ఇలా భీష్ముడు అంతటి మహావీరుడైనా, అంతటి ధర్మశాస్త్ర కోవిదుడైనా, అంత సత్య సంపన్నుడైనా దేవుడు కాలేదు. అందువల్ల భారతదేశం తన సొంత లిటరేచర్ నుంచి, తన సొంత మెథాలజీ నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి. ధర్మం అతిక్రమించిన నాడు, న్యాయం చెరబడుతున్న నాడు మౌనంగా ఉంటే ధర్మం మనను కాపాడదు అనటానికి మహాభారతమే నరేంద్ర మోడీకి ఒక రకంగా వేదమంత్రం కావాలి. ఇప్పుడు వెనుజులాలో ధర్మం అన్యాయానికి గురవుతున్నప్పుడు, న్యాయం చెరబడుతున్నప్పుడు
ఏ రకమైన అంతర్జాతీయ చట్టాలు గౌరవించకుండా జరుగుతున్నప్పుడు అసలు అమెరికా పేరు చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేయని ఖండించని సమయం వస్తే ఏమవుతుంది అనే వరకు భీష్ముని అనుభవం నుంచి నేర్చుకోవాలి.